ఏపీ రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక ప్రకారం రాజధానిలో ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు N6, N13లను హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి ఉంది. ఇప్పటికే N6 రోడ్డు అనుసంధానం పూర్తి కావస్తుంది. ఈ రోడ్డుపై NHAI చేపట్టినటువంటి 6 వరుసల పశ్చిమ బైపాస్ పనులు చివరి దశలో ఉన్నాయి. అదనంగా N13 రోడ్డును నేషనల్ హైవే 65తో అనుసంధానించనున్నారు. ఈ అమరావతి నుంచి కృష్ణానదికి అవతల రహదారిపై ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.2 కిలోమీటర్ల కేబుల్ వంతెన రానుంది. 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 1397 కోట్లతో N10 నుంచి పవిత్ర సంఘం వరకు ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక ప్రకారం రాజధానిలో ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు N6, N13లను హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి ఉంది. ఇప్పటికే N6 రోడ్డు అనుసంధానం పూర్తి కావస్తుంది. ఈ రోడ్డుపై NHAI చేపట్టినటువంటి 6 వరుసల పశ్చిమ బైపాస్ పనులు చివరి దశలో ఉన్నాయి. అదనంగా N13 రోడ్డును నేషనల్ హైవే 65తో అనుసంధానించనున్నారు. ఈ అమరావతి నుంచి కృష్ణానదికి అవతల రహదారిపై ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.2 కిలోమీటర్ల కేబుల్ వంతెన రానుంది. 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 1397 కోట్లతో N10 నుంచి పవిత్ర సంఘం వరకు ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.